మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామము మహిమపరచబడునుగాక. ఇంతవరకు ప్రభు ఆరాధనలో మనకు సహకారిగా ఉండి ఈ రీతిగా ఆరాధన అంతటినీ క్రమంగా జరిగించిన విధానమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన వాక్య ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి వగు మా దేవ, సర్వోన్నతుడైన మా ప్రభువ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. మాకు అర్థమగునట్లు మీరు మాతో మాట్లాడండి మా ప్రభువ. ఇదిగో మా తండ్రి, ఇక్కడ నిలవబడిన వాడు వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడు మా ప్రభువా. అట్టి మట్టి ఘటమును నీవు ప్రభువా నీ సిలువు చాటున మరుగుపరిచి నీ ఆత్మపూర్ణునిగా నింపి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మనుష్యుడు మాట్లాడడం వలన ప్రయోజనం లేదు, కానీ మా ప్రభువా నీవు మాట్లాడితే మా ప్రభువా పాపికి రక్షణ, విశ్వాసికి ఆత్మీయ మేలు. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. అయా, వింటున్న మా ప్రియులకు వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును దయచేయమని, మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని ప్రభు యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో దావీదు పలుకుచున్న మాటలు మనం గమనించినట్లయితే 16వ వచనం 17వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి. ఎవరు ఈయన? దావీదు మహారాజు గారు. దావీదు గారు ఎక్కడికి వచ్చారు? వచ్చినటువంటి దావీదు ఏ స్థితిలో మనకు కనబడుచున్నాడో చూసినట్లయితే ఆయన స్థితి రాజుగా ఉన్నవాడు, ఆయన స్థితి ఇశ్రాయేల్ జనాంగమునకు అధిపతిగా ఉన్నవాడు. ఆయనైతే ప్రభు సన్నిధిలోనికి వచ్చిన తరువాత ఆయన స్థితి చూడండి, ఎక్కడ ఉన్నాడంటే ఆయన సన్నిధిన కూర్చున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజులైనా అధికారులైనా మన మధ్యకు వచ్చినప్పుడు వారి స్థితి ఏ రీతిగా ఉంటుంది? వారు ఆయన సన్నిధిలో కూర్చునే స్థితిలో ఉంటారా, లేదా ఆయన సన్నిధిలో హెచ్చింపబడే స్థితిలో ఉంటారా? గమనించినట్లయితే వారు ఏ స్థితిలో ఉంటారు? ఎక్కడైతే రాజైన దావీదు ఆయన సన్నిధిలో కూర్చుండి ఈలాగూ మనవి చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను. దావీదు పలుకుతున్న మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి. ఆయన అంటున్నాడు, ఇంత హెచ్చులోనికి నేను రావడానికి నేను ఏ పాటి వాడను. మనం ఏ పాటి వారము? ఆయన సన్నిధిలో కూర్చోవడానికి, ఆయన సన్నిధిలోనికి రావడానికి, ఆయన బిడలుగా ఎంచబడడానికి మనం ఏ పాటి వారము? మనం ఏ పాటి వారము? ఈ దావీదు అసలు ఎక్కడి వాడు? ఎక్కడ నుండి ఏ స్థితిలోనికి వచ్చాడు? ఎక్కడ నుండి ఆయన రాజుగా ఎంచబడ్డాడో చూసినట్లయితే 17వ అధ్యాయంలోనే 7వ వచనం చివరి భాగాల్లో మనం చూస్తే, నీవు నా జనులైన ఇశ్రాయేల్ మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని. ఎక్కడున్నాడంటే ఈయన గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు, గొర్రెలను మేపుతున్నవాడు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు రాజుగా వచ్చాడు. రాజుగా రావడానికి మధ్యలో గొర్రెల దొడ్డిలో ఉండడానికి గల కారణం ఏంటి? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు అంటే ఆయన స్థితి ఏ రీతిగా ఉంది? అసలు ఈయన రాజుగా ఎంచబడడానికి దావీదు మహారాజు లేదా దావీదు ఎక్కడ ఉన్నాడు? అసలు ఆయన్ని రాజుగా ఎంచడానికి ఎవరు ఆయన అభిషేకించడానికి వెళ్ళారని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చూస్తే, సమూయేలు గారు సౌలును రాజుగా ప్రభువు అంగీకరించని తరువాత
నేను వేరొక రాజును ఇశ్రాయేలు జనాంగానికి ఏర్పాటు చేయాలని సమూయేలుతో మాట్లాడిన తరువాత సమూయేలు దావీదు తండ్రి అయిన యెషయి దగ్గరికి వచ్చాడు. యెషయి దగ్గరికి వచ్చి అడుగుచూ ఉన్నాడు. 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు ఏలీయాబు చూసి, నిజముగా ముందు నుంచి చూద్దాం లేదా 5వ వచనం నుంచి, అతడు సమాధానంగా వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడంటే ఈ సమూయేలు గారు ఏమంటున్నాడు, వచ్చి మీరు మీ కుమారుల్లో ఒకరిని ప్రభువు అభిషేకించమన్నాడు. అయితే నీ కుమారుల్ని ఒక్కొక్కరిగా తీసుకొని రమ్మన్నాడు. ఆయన తన 7 కుమారుల్ని తన యొద్దే ఉన్నారు. మొదటిగా ఏలీయాబు వచ్చాడు, తర్వాత తన 2వ కుమారుడు వచ్చాడు, షమ్మా వచ్చాడు, తరువాత తన 3వ కుమారుడు వచ్చాడు. ఇలా 7 కుమారులు వచ్చారు. అయితే ప్రవక్త అయిన సమూయేలు వారిని లక్ష్య పెట్టాల. వారు దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని అభిషేకించుటకు వారు చాలిన వారుగా కనబడలా. అయితే తండ్రి అయిన యెషయి ఏం చేయాలి, నీకున్న ఎంతమంది కుమారులు అన్నప్పుడు ఎంతమందిని చూపించాలి, ఆయనకున్న అందరినీ చూపించాలి. అవునా? అతనికున్న 7 కుమారులు మాత్రమే ఆయన దగ్గర తీసుకొచ్చాడు. అతని చిన్న కొడుకు తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు 8వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగ్గా అతడు అప్పుడు అంటున్నాడు, ఇంకను కడపడి వాడున్నాడు, 8వ వాడు ఒకడున్నాడు. 7 కుమారులు తండ్రి యొద్దనే ఉన్నారు. 8వ కుమారుడు మాత్రం ఎక్కడ ఉన్నాడంట? అక్కడే చెప్తున్నాడు, చూడండి ఎక్కడున్నాడంట. అందరూ ఇక్కడే ఉన్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? అంటున్నాడు, వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పాను. మనం గమనించినట్లయితే ఎవరైనా పెద్ద కుమారుణ్ణి గొర్రెలు కాయడానికి పంపిస్తారా, చిన్నవాడిని పంపిస్తారా? పెద్దవాడంటే కొద్దిగా వయసులో పెద్దవాడై ఉండి ధైర్యం కలవాడే మందను మేపుటకు సమర్థుడుగా ఉంటారు కాబట్టి పెద్దవారిని పని చేయడానికి పంపిస్తారు. అవునా కదా? మన వ్యక్తిగత జీవితాల్లో చూసినట్లయితే. కానీ ఇక్కడ యెషయి కుమారుల్లో 7 కుమారులు తండ్రి యొద్దనే ఉన్నారు, తండ్రి సమీపంలో ఉన్నారు. కానీ చిన్నవాడైన దావీదు మాత్రం తండ్రి యొక్క సైన్యము లేదా తండ్రి యొక్క మందను మేపడానికి అరణ్యములో ఉన్నాడు. అంటే ఇక్కడ సమూయేలు యెషయిని అడిగినప్పుడు చివరి కుమారుడు లెక్కలో కూడా లేనివాడుగా కనబడుతున్నాడు. అంటే తండ్రి చేత ఎన్నిక చేయలేని వాడుగా ఉన్నాడు దావీదు. అయితే ప్రభు ఎన్నిక చేశాడు, తండ్రి ఎన్నిక చేయలేదు. నీకున్నది ఇంతేనా, నీకున్న కుమారులందరూ ఇక్కడ ఉన్నారనంటే అప్పుడు చెప్తున్నాడు. ఒకరినిగా రమ్మన్నప్పుడు తన 8వ కుమారుని కూడా పిలవాలి కదా యెషయి, అంతేనా కాదా? కానీ పిలవాల. ఎక్కడున్నాడంటే గొర్రెలు మేపుతూ ఉన్నాడు. అయితే అతను పిలిపించాడు, అతను వచ్చాడు, అతను అభిషేకించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తండ్రి కూడా ఎన్నిక చేయనటువంటి స్థితిలో ఉన్నాడు దావీదు. తర్వాత తన అన్నదమ్ములు కూడా ఆయన తృణీకరించాడు. చూడండి, అదే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లను, నీ దాసుడని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా, అక్కడ కాదు 28వ వచనం చూడండి, 28, అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబు వినబడగా, ఏలీయాబు దావీదు మీద కోపం వచ్చి, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నిన్ను చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ చెడు హృదయమును నేను ఎరుగుదును. ఎందుకు వచ్చాడు అసలు దావీదు? తండ్రి చెప్పిన మాట ప్రకారము అన్నలకు భోజనము తీసుకొని వచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన దావీదును అన్నదమ్ములు ఏ రీతిగా తృణీకరిస్తున్నారో చూడండి. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావో నీ హృదయ గర్వము మాకు తెలుసు. మనం కూడా కొన్ని సందర్భాల్లో సత్యమునకు లోబడి జీవించినప్పుడు అది ఇతరులకు గర్వముగా కనబడవచ్చు. సత్యమునకు లోబడే కదా దావీదు తండ్రి మాట ప్రకారము అన్నల యొద్దకు వచ్చాడు, యుద్ధము దగ్గరకు వచ్చాడు, అన్నల క్షేమం తెలుసుకోవడానికి వచ్చాడు. కానీ అన్నలు ఏమంటున్నారు అతన్ని? నీ హృదయ గర్వము మాకు తెలుసు. దావీదు సత్యము తండ్రి చెప్పిన మాట ప్రకారమే వచ్చాడు. కానీ వారి అన్నదమ్ములు ఆయన్ని గురించి వారి హృదయాల్లో ఆలోచించిన విధానం దావీదు గర్వించినవాడు. కానీ దావీదు గర్వించినవాడా? కాదు. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి దావీదు
ఎక్కడ తండ్రి చేత ఎన్నిక చేయబడినటువంటి దావీదు, అన్నదమ్ముల చేత తృణీకరించబడిన దావీదు, గొర్రెలు మందను కాస్తున్న దావీదు రాజుగా ఎంచబడుటకు, ఆ రీతిగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును అంటున్నాడు. అయితే ఆయన ఆ రీతిగా మార్చబడడానికి ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలను ఈ ఉదయకాల సమయంలో లేదా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్కటిగా చూద్దాం. 7 మాటలు మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటూ ఉన్నాం. ప్రభు నామమున మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన మొదటి వచనం. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, ఆయన ఆ రీతిగా హెచ్చించబడుటకు గల కారణాల్లో మొదటి కారణము చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆయన గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా ఎంచబడుటకు మొదటి కారణము ఆయన ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. ఎల్లప్పుడూ ఆయన నోట ప్రభు యొక్క కీర్తన ఉండేది. ఇక్కడ కీర్తనకు పాటకు గత వారంలో దైవజనులు ఒక మాట చెప్పారు, జాన్పాల్ గారు. మనము మన వ్యక్తిగత జీవితాల్లో ఇంటి దగ్గర కొంతమంది పాడే వాటిని పాటలు అంటారంట, క్రైస్తవులు పాడే వాటిని కీర్తనలు అంటారంట. మామూలుగా పాడే వాటిని పాటలు అంటారు, క్రైస్తవులుగా ఎంచబడిన వారు పాడే వాటిని కీర్తనలు అంటారంట. అందుకే దావీదు కూడా అక్కడ మాట్లాడుతున్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండిద్ది, నేను ఆయనని స్తుతిస్తాను, ఆయన కీర్తిస్తాను అంటున్నాడు. ఆయనలో ఉన్న మొదటి లక్షణము కీర్తించే లక్షణం. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న, మన జీవితంలో నిత్యము ప్రభువుని స్తుతించేటువంటి అనుభవం మన జీవితాల్లో ఉందా? ఆయన్ని ఎల్లప్పుడూ మనము ఘనపరిచే అనుభవం మనలో ఉందా? ఆయన్ని నిత్యం ఎల్లప్పుడూ ప్రతి సమయమందును అసమయమందును ఆయన్ని మనం స్తుతించే వారముగా ఉన్నామా? ఆయన స్తుతించే వారముగా ఉంటే మన పాత స్థితిలో నుండి ఆయన మన స్థితిని మార్చే దేవుడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు స్థితిని మార్చి రాజుగా ఇశ్రాయేలు జనాంగం అంతటి మీదకి రాజుగా చేయడానికి దావీదులో ఉన్న మొదటి లక్షణం ఆయన స్తుతించడం, ఆయనని గణపరచడం. ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవాడుగా ఉన్నాడు. మనము కూడా ఆయన స్తుతించే వారముగా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన స్తుతించుట ద్వారా అనేకమైన విజయాలు సాధించగలుగుదాం. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో యెరికో పట్టణమును జయించుటకు వారు చేసినటువంటి క్రియ ఏంటయ్యా అంటే, వారందరూ ఆ ప్రాకారము చుట్టూ తిరిగి శబ్దములు అంటే స్తుతించగా ఆ యుద్ధమును వారు గెలిచారు. చూడండి, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే గిద్యోను మిద్యానీయులను జయించుటకు వారు కూడా బూరలు పట్టుకొని, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి చదివినట్లయితే 7వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. వారందరూ బూరలు పట్టుకొని బిగరగా ఊదగా మిద్యానీయుల వైపు వారి కత్తులు వారే పొడుచుకొని చనిపోయారని కనబడుచుంటుంది. అంటే మన కీర్తన, మన స్తుతి యాగము ప్రభువు నుండి మనము విజయమును సాధించే వారముగా ఉంటాం. అందుకే మనము దావీదు విజయమును సాధించుటకు కారణం ఏంటంటే నిత్యము స్తుతించేవాడు, ఆయన గణపరిచేవాడు. రెండవ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 55వ కీర్తన 17వ వచనాన్ని చూసినట్లయితే, కీర్తనల గ్రంథం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ రెండవదిగా దావీదులో చూస్తున్నటువంటి విధానం ఏంటంటే ఆయన ప్రార్థనా జీవితం. ఆయన ఏ స్థితిలో ప్రార్థన చేసేవాడు, ఏ సమయంలో ప్రార్థన చేసేవాడంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, ఆ 3 వేళలు ఆయన మరిచిపోకుండా ప్రార్థించేవాడుగా కనబడుచు ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట కొంత కాంట్రడిక్షన్ స్టేట్మెంటే, కానీ ఇది దావీదు రోజుకు 7 మార్లు ప్రార్థన చేశారనేటువంటి మాట వింటూ ఉన్నాం. అది కొంత మన వ్యక్తిగత జీవితాల్లో తెలుసుకోవాలి. దాన్ని నా మట్టుకైతే నేను దాన్ని ఇంకా ధ్యానించాలని అనుకుంటూ ఉన్నాను. ఈ విషయం ఎక్కడుందా అంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 164వ అధ్యాయంలో 119వ కీర్తన 164వ అధ్యాయంలో ఇక్కడ నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని ఉంది. అసలు 119వ కీర్తన రాసింది ఆసాపు గారు రాశారు. ఈ కీర్తన రాసింది ఆసాపు, దావీదు గారు కాదు.
ఆసాపు గారు రాశారు. ఈ విషయాన్ని బట్టి మనం కొన్నిసార్లు దావీదు గారు దినమునకు 7 మార్లు ప్రార్థన చేశారు అని వింటూ ఉన్నాం. అది ఇంకా ఒక వివరణ కావాల్సి ఉన్నది. అయినప్పటికీ సరే, మనం మన అధ్యాయంలోకి వెళ్ళిపోదాం, మన ధ్యానంలోనికి. ఈయన సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున ఆయన ధ్యానించుచు మొరపెట్టేవాడంట. ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి ప్రార్థనగా ఉంది. మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? ప్రశ్న. దావీదు చేసే ప్రార్థన దేవుడు వినే ప్రార్థనగా ఉంది. మన ప్రార్థన దేవుడు వినే ప్రార్థనగా ఉందా? మన ప్రార్థన దేవుడికి అంగీకార యోగ్యమైన ప్రార్థనగా ఉందా? మన ప్రార్థన దేవుని నుండి జవాబు వచ్చే ప్రార్థనగా ఉందా? మన ప్రార్థన దేవునికి అయిష్టమైన ప్రార్థనగా ఉందా? ఎక్కడైతే దావీదు ప్రార్థన తండ్రికి ఇష్టమైన ప్రార్థనగా ఉంది, తండ్రికి ఇష్టమైన ప్రార్థనగానే ఉంది ఇది. ఎందుకయ్యా అంటే దావీదు ప్రార్థించినప్పుడు ప్రతిదానిని పొందుకున్నాడు తండ్రి ద్వారా. అడవిలోనికి గొర్రె పిల్లను ఆ ఎలుగుబంట్లు తీసుకెళ్ళినప్పుడు దావీదు తండ్రికి ప్రార్థన చేసి దాన్ని చీల్చివేసిన వాడుగా కనబడుచు ఉన్నాడు. దావీదు ప్రార్థన చేసి గొల్యాతును జయించిన వాడుగా కనబడుచు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన బలములో ఉన్నవాడు. మన జీవితాల్లో కూడా మనం ప్రార్థన ద్వారా తండ్రి నుండి పొందుకునే వారముగా ఉండాలి. దావీదు గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా ఎంచబడుటకు, హెచ్చులోనికి వెళ్ళుటకు రెండవ కారణము ఆయన ప్రార్థించేవాడు. మానక ప్రార్థన చేసేవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ధ్యానం చేస్తూ ప్రార్థన చేసేవాడు, తండ్రికి ఇంపైనటువంటి ప్రార్థన చేసేవాడు. మరి మన జీవితాల్లో ఎటువంటి ప్రార్థన ఉంది? అట్టి ప్రార్థన మన జీవితాల్లో ఉంటే మనము కూడా మన పాత స్థితి నుండి మరొక స్థితిలోనికి ప్రభు నడిపించగలడు. మన పాత స్థితిని కోల్పోయి నూతనమైన స్వభావాన్ని పొందుకునే వారముగా ఉంటాం. మూడవ మాట చూద్దాం. మూడవ మాట మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. చాలు. ఇక్కడ ఆ యొక్క ఫిలిస్తీయులతో యుద్ధం జరుగుతుంది. సౌలు రాజు ఫిలిస్తీయులతో గొల్యాతుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తండ్రి ఆ యుద్ధమును గూర్చి, ఆ యొక్క అన్నదమ్ముల క్షేమమును గూర్చి దావీదును పంపినప్పుడు దావీదు చెప్పాడు, అయ్యా నీవు ఈ ఆహార పదార్థములను తీసుకొని అనల యొక్క దగ్గరకు వెళ్ళి ఈ ఆహారములు వారికి ఇచ్చి వారి క్షేమ సమాచారమును నాకు తెలియచేయమని యెషయా అయినటువంటి తండ్రి గారు దావీదు తెలియజేశాడు. అయితే దావీదు ఎక్కడ ఉన్నాడు? ముందుగా గొర్రెలు కాచేవాడు కదా. మరి దావీదు ఈ ప్రాంతము నుండి అనల యొద్దకు వెళ్ళేటప్పుడు ఈ మంద యొక్క పరిస్థితి ఏంటి? ఈ మంద యొక్క పరిస్థితి ఏంటి? ఆ మందను కాయడానికి దావీదు చేసిన మొట్టమొదటి పని చూడండి. అక్కడ ఉదయముననే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి. అంటే ఇక్కడ దావీదులో కనబడుచున్న మూడవ లక్షణము బాధ్యత కలవాడు. తన మంద పట్ల బాధ్యత కలవాడు. ఆ మందను కాపాడుటలో, సంరక్షించుటలో, పోషించుటలో దావీదు బాధ్యత కలవాడు. మన విశ్వాస జీవితంలో కూడా మనం బాధ్యత కలిగి జీవించాలి. దేవుడు దావీదుని ఎన్నుకోవడానికి కూడా ఇదొక కారణము. తన గొర్రె మందలలో నుండి ఒక గొర్రెను ఆ అడవి మృగము తీసుకెళ్ళినప్పుడు ఈ మందనంతటిని వదిలిపెట్టి ఆ యొక్క నశించిపోయేట ఆ మంద కొరకు దావీదు ధైర్యముగా వెళ్ళినవాడుగా కనబడుచున్నాడు. దేవుడి లోకానికి దిగి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? 99 మంది రక్షణ కంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఏమవుతుందంట? సంతోషం. అట్లాగే దావీదు ఈ మందలో నుంచి ఒక్క గొర్రె పిల్ల అడవి మృగము తీసుకెళ్ళినప్పుడు దానిని కాపాడడానికి ప్రయాసపడ్డవాడుగా కనబడుచున్నాడు. తన ప్రాణము పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. ఒకవేళ ఆ కొదమ సింహము లేదా ఆ యొక్క అడవి మృగము దావీదును చంపివేయవచ్చు. ఎందుకంటే దావీదు బాలుడే కదా అప్పటికి. అయినప్పటికీ దావీదు వెళ్ళాడంటే మంద పట్ల దావీదుకున్న బాధ్యత. మన కుటుంబ జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో మన బాధ్యత కలిగి ఉండాలి. సంఘ క్రియలలో, సంఘ పనిబాటలలో మనం బాధ్యత కలిగి ఉండాలి. మన బాధ్యతను మర్చిపోయే వారంగా ఉండకూడదు. దావీదుకు యుద్ధము చూడడం ఇష్టమే.
తండ్రి మాటను అంగీకరించిన వాడే, తండ్రి మాటను విన్నవాడే, కానీ తన మందను వదిలిపెట్టినవాడు కాదు. తన మందను కాయుటకు ముందుగా వేరొకరిని సిద్ధపరిచాడు. అంటే దావీదుకున్న బాధ్యత ఎంత గొప్పదో. అటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నామా? మన సంఘములో తప్పిపోతున్న గొర్రెల కొరకు మన బాధ్యత ఎలా ఉంది? ఆ గొర్రెలను రక్షణలో బలపరచడానికి, విశ్వాస జీవితంలో బలపరిచేటప్పుడు మన బాధ్యత ఎలాగా ఉన్నది? అటువంటి బాధ్యత కలిగి మనం జీవిస్తున్నామా? దావీదు గొర్రెల మందలో నుండి రాజుగా ఎంచబడడానికి తన మంద మీద ఉన్నటువంటి బాధ్యత, మన బాధ్యత క్రైస్తవ జీవితంలో మన బాధ్యత ఏమై ఉన్నది? మనం ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉన్నామా? ప్రార్థించే వారముగా ఉన్నామా? సంఘము పట్ల, కుటుంబము పట్ల కూడా బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆత్మల రక్షణలో మన బాధ్యత కలిగి ఉన్నామా? ఈ బాధ్యత కలిగి ఉంటే మన పాత స్థితి పోయి నూతన స్థితి ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుచూ ఉన్నాడు. మరి 4వ మాటగా మనం చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 36వ వచనములో, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునెను. ఇక్కడ ఈ 4వ మాట మనం చూసినట్లయితే, సింహమును ఎలుగుబంటిని చీల్చడానికి తన శక్తి సామర్థ్యం ఏపాటిది? ఎంతటి వాడు అతను? కానీ అతను ఎవరి వైపు చూచాడంటే దేవుని వైపు చూచాడు. 4వ మాట, దేవుని వైపు చూచినటువంటి దావీదు, లేదా దేవుని మీద ఆధారపడిన దావీదు. దేవుని మీద ఆధారపడ్డాడు. ఫిలిస్తీను చంపుటలో కూడా దావీదు ఆధారపడిన విధానము, ఈ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధమునకు వస్తున్నవాడు యెహోవా పేరట వస్తున్నాడు, కానీ నా నామమును బట్టి నేను రావట్లేదు అన్నాడు. యెహోవా నామమును బట్టే యుద్ధము చేసినవాడు, అంటే దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు. మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో కఠినమైన పరిస్థితులు రావచ్చు. కొదమ సింహము వలె ఎలుగుబంటి వంటి మనకు యుద్ధాలు రావచ్చు, వాటిని మనము జయించలేనటువంటి శ్రమలు రావచ్చు. కానీ తండ్రి మీద ఆధారపడితే అది ఖచ్చితంగా జరిగిద్ది. గొల్యాతు ఎంత ఎత్తున్నాడు? గొల్యాతు ఎత్తు ఎంత? మన మామూలు చూసినా అడుగులు లెక్క చూసినా 10 అడుగులు ఎత్తున్నాడు. దావీదు ఎంత ఉంటాడు? దావీదు చిన్నబాడు, బహుశా అప్పుడు 15 నుంచి 17 సంవత్సరాల లోపు ఉండవచ్చు. దావీదు అంత పెద్ద గొల్యాతును నేనెక్కడ కొట్టగలను, నేనంత ఎదిగిన తర్వాత కొడతా అన్నాడా? లేదు. చిన్నవాడే, కానీ ప్రభువు మీద ఆధారపడినప్పుడు అంత పెద్ద గొల్యాతు కూడా దావీదుకి ఎలా కనపడ్డాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఈడు ఆ మృగములలో ఒకడు వంటి వాడు, మృగాలలో ఒకడు వంటే కాడు, కానీ ఇంతగా ఉన్నటువంటి ఈ గొల్యాతు, ఇంత పెద్దగా ఉన్నటువంటి శ్రమ మన ఎదురుగా వచ్చినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు, మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఎంతటి సమస్య అయినప్పటికీ మనకు చిన్నదిగా కనబడుతుంది. ఆ యొక్క సమస్య మీద విజయమును అనుగ్రహించు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎంతటి విజయమునైనా మనము సాధించగలం, ఎంతటి శ్రమనైనా మనము ఓర్చుకొనగలం. దావీదులో ఉన్న 4వ విధానము, ఆయన మీద ఆధారపడ్డవాడు, దేవుని వైపే చూచినవాడు, దేవుని మీద ఆధారపడి తను అర్పించుకున్నవాడు, అప్పగించుకున్నవాడుగా కనబడుచున్నాడు. అయితే మన ప్రశ్న, మన జీవితాలలో ఎన్ని ఇబ్బందులు రావచ్చు, ఎన్ని శ్రమలు రావచ్చు, ఎంతో విపత్కరమైన పరిస్థితులు రావచ్చు, అయినప్పటికీ నీవు చూడవలసినది తండ్రి వైపే, కానీ ఆ సమస్య వైపు మనం చూడకూడదు. ఆ సమస్య వైపు మనం చూసినట్లయితే మనము నిలబడలేము. రక్షణ అనుభవంలోనికి వచ్చాం, తీర్మానం చేశాం. మీరు చూడవలసింది ఎవరిని? రక్షణకు కర్త అయినటువంటి దేవుని చూడాలి, కానీ మనం దేన్ని చూస్తున్నాం? రాబోయే జీవితము ఎలాగుంటుందో, రాబోయేటువంటి శ్రమలు ఎలాగ ఉంటాయో, రాబోయేటువంటి మన విశ్వాస జీవితం ఎలాగ ఉంటుందో ఇటువైపు చూస్తాం. కానీ ఈ రక్షణకు ఆధారవుడైనటువంటి, ఆధారణకర్త అయినటువంటి ప్రభువు వైపు చూస్తే మనము తీర్మానము చేసిన వెంటనే ప్రభువులోనికి రావడానికి ఇష్టపడతాం. కానీ ఇంకా మనమేం చూస్తాం తెలుసా? గొల్యాతు ఎత్తును, ఆ యొక్క సమస్య ఎత్తును, మనకు ఉద్యోగ సమస్యను, మన విశ్వాస జీవితంలో మన యొక్క వివాహ విషయాలను, మన శరీర సంబంధమైన విషయాలను, లోక సంబంధమైన ఆశల వైపే చూస్తాం. కానీ రక్షణకు కర్త అయినటువంటి దేవుని వైపు మనము చూడం.
దేవుని వైపు చూస్తే అది మనకు ఆశీర్వాదకరం. దావీదు తండ్రి మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచాడు, ఆయన గొర్రెల దొడ్డిలో నుండి రాజుగా ఎంచబడ్డాడు. అంతగా హెచ్చులోనికి తేవడానికి నేను ఏ పాటి వాడని అంటున్న దావీదు ఆయనలో ఈ లక్షణాలు ఉండుట చేతనే ఆయన హెచ్చించబడ్డాడు. 5వ మాటగా చూద్దాం. మొదటి దినవృత్తాంతమ గ్రంథంలోనే 29వ అధ్యాయములో, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికిని కర్ర పనికిని కర్రలను, ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లకు చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధముల రత్నములను, తెల్ల చలువురాయిలను విశేషముగా సంపాదించితిని. ఇక్కడ 5వ మాట, ఆయన ప్రభువుకు ఇచ్చే దాంట్లో ఇష్టపడ్డవాడుగా కనబడుతూ ఉన్నాడు. 5వది, ప్రభువుకు ఇచ్చేదాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే, దావీదు రాజు అయిన తరువాత దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి మందసము ఎక్కడ ఉండేది? వినాలి. తండ్రి యొక్క మందసము లేదా తండ్రి యొక్క గుడారము, ఆ మందసమును బలిపీఠములు అనేవి ఆ యొక్క ఎక్కడ డేరాల మధ్య గుడారాల మధ్య ఉన్నవి. కానీ ప్రభువునకు ఒక మందిరం అనేది లేదు. దావీదు రాజు వరకు తండ్రికి మందిరము లేదు. వారు ఎక్కడ కనబడితే అక్కడ రాళ్ళు పేర్చి బలిపీఠము కట్టేవారు, మందసాన్ని పెట్టేవారు, కానీ అక్కడే బలి అర్పణ చేసేవారు. కానీ తండ్రికి మందిరాన్ని నిర్మాణం లేదు. అయితే దావీదుకు వచ్చిన ఆలోచన, ప్రభువా నీకు ఒక మందిరమును నేను నిర్మించాలి అనుకున్నాడు. అయితే తండ్రి దానికి ఇష్టపడలా. దావీదు నీ చేయి రక్తమును ఒలికించినది కనుక, అనేకులను చంపబడ్డారు కనుక, నీ చేత రక్తము నేలను త్రాకింది కనుక నీవు నా మందిరమును కట్టుటకు నీకు సెలవు లేదు కనుక నీ కుమారుడు నాకు మందిరమును కడతాడు అన్నాడు. అన్నప్పుడు తండ్రి మౌనంగా ఉన్నాడా? తండ్రి మౌనంగా లేడు. ఆ మందిరమునకు కావలసినటువంటి ప్రతి వస్తువును ఆయన సిద్ధపరిచాడు, ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చూడండి ఏమేమంటున్నాడు అక్కడ. కట్టబోవు ఆలయమునకు మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక, మొదటి వచనం చదువుతున్నా, ఈ పని బహు గొప్పది, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును, పనికి కావలసిన ఇత్తడిని, కావలసిన ఇనుమును, కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వర్ణము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలవగల రత్నములను, తెల్ల చలువు రాతిని విశేషముగా సంపాదించి పెట్టేసేసాడు. అయితే మనము ప్రభువు కొరకు మనం ఇచ్చే దాంట్లో ఆశపడి ఉండాలి. ఆయన కట్టకూడదు అన్నప్పటికీ ఈయన దావీదు గారు తండ్రికి, నేను కట్టకపోయినా నా కుమారుడు కడుతున్నప్పటికీ దానికి కావలసినటువంటి ప్రతి అవసరతను నేను తెచ్చి ఇవ్వాలని ఆయన అంటున్నాడు. అక్కడ ఆయన బహుగా ప్రయాసపడి, మనం ప్రయాసపడాలి దేవునికి ఇచ్చే దాంట్లో దావీదైతే రాజుగా ఉండే ఎన్ని ప్రయాసపడ్డాడు. అయితే మన ప్రయాస, మనమైతే రాజు స్థానంలో మనం లేము, కానీ మన మనుషులముగా మనముకు ఆయనకు ఇవ్వవలసినవి మన జీవితాల్లో 2 లేదా 3 అంశాలు జ్ఞాపకం చేద్దాం. మొదటిది, మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. దావీదు అన్నీ ప్రయాసపడి ఇచ్చాడు, కానీ మన ప్రయాస, మన సమయమును తండ్రికి ఇచ్చేవారముగా ఉండాలి, దేవునికి సమర్పించే వారముగా ఉండాలి. దినములో 10వ వంతు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే. దినములో 10వ వంతు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వవలసిందే. నీ దశమ భాగాన్ని ఆయన కోరడు, నీ ఆస్తిని కోరడు, నీ ధనమును కోరడు. ఆయన కోరేది నీ సమయమును. నీ సమయంలో దశమ భాగమును ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన నీ ఆస్తి కోవడానికి ఆయన ఆస్తి లేనివాడా? ఆయన భేదవాడా? ఆయన ధనికుడు కాదా? దరిద్రుడా? ఎవరాయన? సమస్తమును సృజించినవాడు ఆయనే. అన్ని వెలగల రాళ్ళు ఆయనవే. భూమిలో నుండి దొరికే ప్రతి ఖనిజము ఆయనదే. ఆయనకి కొదువ కాదు ధనము, ఆయనకి కొదువైనది నీ సమయమే. నీ సమయాన్ని ఇస్తావా ప్రభువుకి?
నీ సమయమును నీ దశమ భాగముగా ఆయనకి ఇస్తే నిన్ను ఖచ్చితముగా ఆయన నిన్ను హెచ్చించేవాడుగా కనబడుచు ఉన్నాడు. రెండవది, నీ శక్తిని బలమును ఆయనకి ఇవ్వాలి. నీకున్న శక్తి నీకున్న బలము ఆయన కొరకు వాడాలి. నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ సమయంలో నీ శక్తి అంతటిని ఆయన కొరకు వాడబడాలి. నీ బలమును ఆయన కొరకే వాడబడాలి. అలా కాకుండా ఇతర అంశాలకు మన శక్తిని ఎంతగానో ప్రయాసపడతాం. మన కుటుంబ జీవితాల కొరకు, మా కుటుంబ పోషణ కొరకు మనం ఎంతగానో ప్రయాసపడతాం. మన శక్తిని మన బలమును అక్కడే ఉపయోగిస్తూ ఉంటాం. అంతే కదా. మన ఉద్యోగ సమయాలు 8 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు. ఈ 10 గంటలు దేనికోసం మన ప్రయాస? మన కుటుంబ క్షేమం కొరకే కదా. మన బలము మన శక్తి అంతా మన కుటుంబ ప్రయాస కొరకే. కానీ తండ్రి కొరకు ప్రయాసపడాలి. మనం ఆయనకిచ్చే సమయంలో మన శక్తి మన బలము ఆయనకిచ్చే వారముగా ఉండాలి. మూడవ మాట, నీ సమయాన్ని ఇస్తున్నావు, నీ బలాన్ని ఇస్తున్నావు. మూడవదిగా నిన్ను నీవే సమర్పించుకోవాలి. నీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. దావీదైతే ఈ 3 అంశాల్లో కనబడచాడు. ఆయన అప్పగించుకున్నాడు తండ్రికి, ఆయన సమయాన్ని అప్పగించాడు, ఆయన బలమును అప్పగించాడు, ప్రభు కొరకు ప్రయాసపడ్డవాడుగా కనబడుచు ఉన్నాడు. 5వ మాట మనం చూసాం కదా, ఆయనకి ఇచ్చే విషయంలో మనం ఇష్టపడాలి. ఇవన్నీ ఇష్టముతో చేయాలి, కష్టముతో కాదు. ప్రభువుకు సమయాన్ని ఇష్టపూర్వకముగా ఇవ్వాలి. తండ్రికి మన బలమును శక్తిని ఇష్టపూర్వకముగా ఇవ్వాలి. నిన్ను నీవు తండ్రికి ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలి. ఇతరులు చూస్తారేమో, ఇతరులు ఏదైనా అనుకుంటారేమో మనం ఆయనకు అప్పగించకూడదు. మన వ్యక్తిగత జీవితాలను ఆయనకి ఇష్టపూర్వకముగా, ఆయనకు సమృద్ధిగా, ఆయన మీద ఆధారపడి మనం ఆయనకు అప్పగించాలి. అప్పుడు మన స్థితిని మార్చే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మన ప్రశ్న, మనము ఆయనకి ఇచ్చే దానిలో ఇష్టముగా ఇస్తూ ఉన్నామా? మన సమయాన్ని ఆయనకి ఇష్టంగా ఇస్తూ ఉన్నామా? మన శక్తిని బలమును ఇష్టముగా ఆయన కొరకు వాడుతూ ఉన్నామా? మనల్ని మనం అప్పగించుకున్నాం, అది మన ఇష్టపూర్వకముగానే ఆయనకు అప్పగించుకున్నామా? ఆయనకు ఇష్టపూర్వకముగా ఆయనకు అప్పగించుకుంటే నీ యొక్క స్థితి మార్చగల దేవుడు మనకు తోడై ఉన్నాడు. ముందుకు సాగుదాం. 6వ మాట 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే ఈ మాటలు మనకు తెలిసినవే. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనుగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుంచి నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించి. ఇవన్నీ ఈ మాటలు మనకు తెలిసిన ఈ అంశం ఏంటయ్యా అంటే, దావీదు చేసిన ఒక పాపము. దావీదు బత్షెబా విషయంలో, ఊరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో చేసినటువంటి పాపమును గురించి నాతాను వచ్చి దావీదును హెచ్చరిస్తూ ఉన్నాడు. అయా దావీదు, నీవు రాజుగా ఉన్నావు, నీ సైనికుని యొక్క ఊరియా భార్యను బట్టి నీవు పాపము చేసిన వాడుగా ఉన్నావు, ఇది నీ యొక్క దోషమే అని చెప్పినప్పుడు దావీదు మొదటగా అనుకున్నాడు, ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు మన పాపములను, మన రహస్యమందు చేసే ప్రతి క్రియను ఆయన చూచేవాడుగా ఉన్నాడు. ప్రవక్త ద్వారా తెలియచేసినప్పుడు అప్పుడు దావీదులో కలిగిన విధానము చూడండి. 13వ వచనం, నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించును. ఇక్కడ 6వ మాట, పాపమును ఒప్పుకునే స్వభావం కలవాడు రాజే. కానీ రాజైన తరువాత ఒక పాపములో పడిపోయినప్పుడు ఆ పాపమును ఒప్పుకునేటువంటి స్వభావం కలవాడు దావీదు. మన జీవితాలలో కూడా ఒకవేళ పొరపాటుగా లేదా తెలియని స్థితిలో మనం ఏదైనా పాపము చేసి ఉంటే, పాపము అంటే ఇదొక్కటే పాపము కాదు, దావీదు చేసినదే పాపము కాదు, ఆజ్ఞ అతిక్రమము పాపమని దేవుడు లేఖనం సెలవిస్తూ ఉండగా మనము ఆజ్ఞ అతిక్రమించిన పాపమును గురించి ధ్యానించినట్లయితే, ఏ పాపమైనా మనం చేసిన ఎడల తండ్రి సన్నిధిలోనికి వచ్చి ఆయన ఎదుట మనము మన పాపమును ఒప్పుకునేటువంటి విధానము మన జీవితాల్లో ఉండాలి. దావీదు జీవితము రాజుగా కొనసాగడానికి, సౌలైతే కొనసాగలేదు, దేవునికి ఇష్టముగా లేడు. సౌలును దేవుడిని బట్టి, సౌలు చేసిన క్రియలను బట్టి దేవుడే
నేను సౌలును రాజుగా ఎంచుట ద్వారా నేను పశ్చాత్తాపడడం లేఖనం సెలవిచ్చాడు. అయితే దావీదైతే పాపము చేసినప్పటికీ వచ్చి తండ్రి యొద్ద తన పాపమును ఒప్పుకున్నందును బట్టి దావీదు కొనసాగుతూనే ఉన్నాడు. తన కుమారుడు తండ్రిని చంపాలని వెంటబడుతూ ఉన్నా, సౌలు వెంటబడుతూ ఉన్నా, తండ్రి దావీదునకు సహాయకారిగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కారణము తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 28:13 సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, చూడండి ఒక్క మాట, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందుదురు. కనికరం పొందాడు దావీదు. దావీదులో ఉన్న 6వ లక్షణము, ఆయన చేసిన పాపమును ఒప్పుకున్నాడు తండ్రి ఎదుట. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో అయితే, కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 5వ వచనములు అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. ఆయన ఒప్పుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఒప్పుకునే విధానం, పాపము ఆజ్ఞ అతిక్రమము కనుక, ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక, మనము ఒకవేళ ఏదైనా అననుకూల సమయంలో పాపమునకు దాసులమైనప్పుడు మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అదే 38వ కీర్తనలో కూడా ఈ మాట అంటాడు. 38వ కీర్తన 18వ అధ్యాయములు అంటాడు, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. మనం విచారపడాలి. మనం చేసిన పాపమును బట్టి తండ్రి ఎదుట మనం విచారణ పడాలి, పశ్చాత్తాపడాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు మన పాత స్థితి నుండి మన నూతన స్థితిలోనికైనా నడిపించగలడు. మన ప్రశ్న ఇప్పుడు, మనము ఒకవేళ ఏదైనా పాపములో పడిపోయినప్పుడు తండ్రి ఎదుట ఒప్పుకున్నామా? సంఘం ఎదుట ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ తండ్రి ఎదుట ఖచ్చితముగా మనము పశ్చాత్తాపడాల్సిందే. నా దోషమును పరిహరించు ప్రభు అని ఆయన సన్నిధిలో మొరపెట్టవలసిన వారమే. అలాగూ చేసినప్పుడే ప్రభువు మన స్థితిని మార్చగలడు. మనము నన్ను ఎవరూ చూడలేదు, నా పాపము ఎవరికి తెలియదు, తీర్పులో కదా నేను కనబడేది, తీర్పులో కదా ప్రభు నా యొక్క పాపమును లెక్క చెప్పేది అనుకోకూడదు. ఇక్కడే మనం చేసిన పాపమును బట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మనకు ప్రాయశ్చిత్తం, అక్కడ మన తప్పు కొట్టివేయబడుతుంది, మనము కరుణించబడతాం, కనికరించబడతాం ప్రభు చేత. దావీదులో ఉన్న 6వ స్వభావం ఇది. మొదటిది ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు, రెండవది ప్రార్థన చేశాడు, మూడవది బాధ్యతగా ఉన్నాడు, నాలుగవది తండ్రి మీద ఆధారపడ్డవాడుగా ఉన్నాడు, ఐదవది దేవునికి ఇవ్వడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు, సంపూర్ణంగా ఉన్నాడు, ఆరవ మాట ఆయన పాపమును ఒప్పుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. చివరి మాట చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన, కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి 2 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. చివరి మాట, ఆయన కృతజ్ఞత కలిగినవాడు. ఎవరంట? కృతజ్ఞత కలిగినవాడు. ఆ దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యమును బట్టి ఆయన తండ్రికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడుగా కనబడుచు ఉన్నాడు. దేనిని మరిచిపోనివాడుగా ఉన్నాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను, గొర్రెల మందసము కాస్తున్నటువంటి నన్ను ఈ రీతిగా ఇశ్రాయేలు జనాంగమైనటువంటి 12 గోత్రములకు రాజుగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని? నా ఇల్లు ఏ పాటిది? యెషయి ఇల్లు ఏ పాటిది? యెషయి కుటుంబము ఏ పాటిది? అందులో దావీదు కనిష్ఠుడైన దావీదు ఏ పాటి వాడు? తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు, తండ్రి అయిన దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆయన తన మందసమునకు అనగా లేదా తన తండ్రి యొక్క మందకు, ఇశ్రాయేలు జనాంగమునకు రాజుగా పరిపాలన చేసిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణాలు ఇవి చూడండి. అదే మన ప్రారంభ వచనంలో అదే మొదటి దినవృత్తాంత గ్రంథంలో 17వ అధ్యాయంలో
మరొకసారి ఆ మాట చదువుకుందాం. 17వ అధ్యాయం 16వ వచనంలో, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏ పాటి వాడను. దావీదు ఏ పాటి వాడు? ఇంత హెచ్చులోకి రావడానికి దావీదు జీవితం ఎలా ఉంది, దావీదు స్వభావం ఎలా ఉంది? మరి ఈ స్థితిలోనికి మనం రావాలంటే మనలో కూడా ఈ 7 లక్షణాలు కనబడాలి. మనం కూడా ఈ 7 లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు మన కుటుంబం, నీవు మాత్రమే కాదు, నీ కుటుంబము కూడా హెచ్చులోనికి వస్తుంది. అదే అంటున్నాడు దావీదు, నేనెంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది. నా ఇల్లు ఇంత హెచ్చులోకి రావడానికి నా ఇల్లు ఏ పాటిది, నేనే పాటి వాడను. అయితే దావీదు ఎల్లప్పుడూ తండ్రిని స్తుతించాడు. రోజు 3 ముమ్మారు చేశాడు. ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నమున ఆయనకు ప్రార్థన చేశాడు. తండ్రి మందను కాయుటలో కాపరికి అప్పగించాడు. బాధ్యత కలవాడుగా ఉన్నాడు. యుద్ధ సమయంలో దేవుని వైపు చూశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. శ్రమల వైపు చూడలేదు, ఆ యొక్క సమస్య వైపు చూడలేదు, కానీ తండ్రి వైపే చూచిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క దావీదు దేవుని మందిరము కట్టడానికి, ఆయనకు కలిగిన దానిలో ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడ్డవాడుగా ఉన్నాడు, ప్రయాసపడ్డవాడుగా ఉన్నాడు. అలాగనే తన చేసిన పాపమును ఒప్పుకున్నవాడుగా కనబడుచున్నాడు. చివరిగా ఆయన చేసిన ప్రతి మేలును ఆయన బట్టి కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాడు. ఏ మేలును మరువక ప్రతి మేలును బట్టి, ప్రతి శ్రమను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో గొప్ప ఉజ్జీవమైనటువంటి క్రియలు జరిగినాయి. వాటన్నిటిని మనం మరువక మనం స్తుతించే వారముగా ఉండాలి, ఆయన గణపరిచే వారముగా ఉండాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారముగా ఉండాలి. అప్పుడే ప్రభువు మన పాత స్థితిలో నుండి నూతనమైన స్థితిలోనికి మార్చడానికి, నిన్ను ఆ స్థితిలోకి నడిపించడానికి ప్రభు నీ యందు కనికరము చూపగలడు. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వలె మన విశ్వాస జీవితము ఎన్ని ఏండ్లు గడిచినా, ఎంతకాలము గడిచినా అదే స్థితిలో మనం ఉంటే మన ప్రయాస ఎందుకు? మన ప్రయాస దేనికి? మనలో మార్పు రావాలి, తండ్రికి ఇష్టమైన విధానం కనబడాలి. అప్పుడు నీ యొక్క దినదినాభివృద్ధి ప్రభువే చూచుకుంటాడు. మనం ఆయనకు అప్పగించుకుంటే, ఆయన మీద మనం ఆధారపడితే ఆయన నిన్ను నన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. అయితే మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలను విన్న మనము మన జీవితాల్లో ఇవి ఉన్నవా లేవా? ఒకవేళ లేకపోతే ఎప్పటి నుంచైనా మనం వాటిని నేర్చుకుందాం, ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడదాం. ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రార్థన దావీదు చేశాడు, ఆయన అంగీకరించేటువంటి ప్రార్థన చేశాడు. అలాగున మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఆయన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగాలని, ఆయనలో ఎదగాలని, ఆయన ద్వారా హెచ్చించబడాలని. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎంతటి వారము, మన ఇల్లు ఎంతటిది, ఆ ఇల్లు మన స్థితి పరలోక రాజ్యంలో కూర్చుండాలి. మనము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలి. ఇదే మన లక్ష్యమై ఉండగా, అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉండగా మనం ఆ రీతిగా ముందుకు సాగాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.